షుగరు, డయాబెటీస్ కంట్రోల్‌లో ఉండాలన్నా, అధిక బరువు తగ్గాలన్నా అప్పుడప్పుడు జొన్నపిండి, ముల్లంగి కాంబినేషన్‌తో ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముల్లంగిని పైన తొక్కను పీల్ చేసుకొని, ఒక కప్పు ముక్కలనైతే కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసేసుకున్నాను. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకొని, బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల జొన్నపిండి వేసేసుకుందాం. అలాగే ఒక కప్పు పెరుగు వేసుకున్నానండి. చిక్కటి పెరుగు వేసుకున్నాను. అలాగే 4 కప్పుల నీళ్లు వేసుకొని పిండి అనేది ఉండలు లేకుండా దోస బ్యాటర్ కన్సిస్టెన్సీకి రావాలి. ఇప్పుడు ఇందులోకి అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. క్యారెటు, క్యాప్సికము, ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకున్నానండి. ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్లంత ఆయిల్ వేసుకొని నువ్వులు కూడా వేసేసుకొని ఒక గరిటె కానీ 2 గరిటెలు కానీ బ్యాటర్ వేసుకొని పైన మూత క్లోజ్ చేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకున్నామంటే మనకి హెల్తీగా ముల్లంగి జొన్నపిండి కాంబినేషన్తో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చినట్లయితే